పగలు మేఘములను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలో మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురు. ఇశ్రాయేలు ప్రజల్ని మోషే అడుగుతా ఉన్నాడు, మీరు ఈ చోటికి చేరు వరకు ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చారంటే బానిసత్వము కింద ఉన్నటువంటి ఐగుప్తు దేశం నుండి, ఐగుప్తు యొక్క ఫరో ప్రభుత్వం కింద నుండి, ఐగుప్తు యొక్క చెరలో నుండి వారు పాలు తేనెలు ప్రవహించే ఇశ్రాయేలు దేవుడు వాగ్దానం చేసినటువంటి కానాను దేశానికి బయలుదేరి వస్తా ఉన్నప్పుడు మోషే వారికి గుర్తు చేస్తా ఉన్నాడు, అసలు అంతకు ముందు నువ్వు ఎలా ఉండేవాడివి, నీ స్థితి ఎలా ఉండేది, నీ పరిస్థితి ఎలా ఉంది, ఆ సంగతిని నువ్వు మర్చిపోయావా, అది నువ్వు గుర్తు పెట్టుకున్నావా, అసలు ఆ సంగతి నీకు గుర్తుందా అని మోషే ఇశ్రాయేలు ప్రజలను అడుగుతున్నాడు. ఆయన గుర్తు చేసినటువంటి విధానం చూస్తున్నప్పుడు ఈ చోటికి మీరు చేరు వరకు దేవుడు ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకొని తీసుకొచ్చినట్లుగా దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి సంగతిని మీరు గుర్తించారా, ఆ సంగతి అసలు మీరు మర్చిపోయారా, అది మీకు జ్ఞాపకం ఉందా అని చెప్పి దేవుడు స్వయంగా మోషే స్వయంగా ఇశ్రాయేలు ప్రజలను అడుగుతా ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మనం కూడా దేవుడు ఈ సంవత్సర ఆరంభం నుండి, ఈ సంవత్సరంలో ఇది చివరి రోజు, లాస్ట్ అండ్ ఫైనల్ డే, చివరి రోజు ఈ సంవత్సరానికి, దేనికి 2023 సంవత్సరానికి ఇది చివరి రోజు, ఇది చివరి లాస్ట్ డే. ఇక రేపు అనేది ఉంటే ఇంకా ఈ 2023 సంవత్సరంలో లేదు, అది 2024కి వెళ్ళిపోతుంది. ఈ 2023 సంవత్సరం ఇది చివరి రోజు కనుక ఈ సంవత్సరంలోనంట ప్రారంభం నుండి ముగింపు వరకు, పిల్లరా, ప్రారంభం నుండి ముగింపు వరకు దేవుడు వారిని నడిపించినటువంటి సంగతిని గుర్తు చేస్తా ఉంటాడు. నిజమే, చాలా సందర్భాల్లో చాలా మంది ప్రారంభిస్తారు, చాలా మంది ఏం చేస్తా ఉంటారంటే ప్రారంభిస్తారు, కానీ ఆ ప్రారంభం మధ్యలోనే ఆగిపోతుంది, ఆ ప్రారంభం మధ్యలోనే మిగిలిపోతుంది, ఆ ప్రారంభం మధ్యలోనే నిలిచిపోతుంది, దాని యొక్క చివరికి ముగింపు అనేటువంటిది కొనసాగుతుంది. అయితే ఈ వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనకి దేవుడు మిమ్మల్ని ఎలాగ మోసుకొని వచ్చాడు, ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకొని వచ్చినట్లుగా, ఒక తల్లి తన చంటి బిడ్డను తీసుకొచ్చినట్లుగా, ఒక పక్షి తన పిల్లలను మోసుకొని వచ్చినట్లుగా, ఒక గొర్రెల కాపరి తన మందను కాచుకొని గమ్యానికి సురక్షితంగా తీసుకొచ్చినట్లుగా, ఒక ప్రజలను తీసుకుని వచ్చినట్లుగా దేవుడు ఈ సంవత్సర ఆరంభము నుంచి చివరి దినానికి ప్రభు మనల్ని క్షేమంగా నడిపించినందుకు 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతారు. హల్లెలూయా. నిజమే ప్రియులా, ఒక్కసారి నా వైపు చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఈ సంవత్సర ఆరంభములో మనతో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారా?
ఈ సంవత్సర ఆరంభంలో ఉన్నవారు, మనతో ఉన్నవారు, మన మధ్య ఉన్నవారు, మన యొక్క సహోదరులు, మన బంధువులు, మన స్నేహితులు, వారు ఈ లోకాన్ని, భూమిని విడిచి వెళ్ళిపోయారు. వారి యొక్క ప్రయాణం ఆగిపోయింది. కానీ దేవుడు మనల్ని సజీవుల లెక్కలో నిలబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకొరకు అంటే ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎంతవరకు నడిపించాడు? ఈ 2023 సంవత్సరం చివరి వరకు నడిపించి మరి యొక్క నూతన సంవత్సరంలోకి సురక్షితంగా ప్రభు మనల్ని తీసుకున్నాడు. కాబట్టి మోషే ఇశ్రాయేలుకి గుర్తు చేసినట్లుగా ఒక్కొక్కరిని కూడా దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న వేళ, నేను నిన్ను నడిపించినటువంటి సంగతి జ్ఞాపకం ఉందా? స్తోత్రం చెప్పండి. దేవుడు ఈ సంవత్సరంలో చేసిన మేలులు మీకు గుర్తున్నాయా? దేవుడు ఈ సంవత్సరంలో చేసిన కార్యాలు మీకు గుర్తున్నాయా? దేవుడు ఈ సంవత్సరం తప్పించబడినటువంటి ప్రమాదాలు, ఈ సంవత్సరం దేవుడు మనల్ని విడిపించినటువంటి చేసినటువంటి కార్యాలు, సంగతులు, వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. వీటిని మనం ఏం చేయాలి? గుర్తు చేసుకోవాలి. చూడండి, ఒక వ్యక్తి ఆ రాత్రి వేళ ఒక దర్శనము వచ్చింది. ఆ దర్శనం కనబడతా ఉంది. ఆ దర్శనంలో ఒక పెద్ద ఆయన సముద్రం లోపల, సముద్రం ఒడ్డున నడుచుకుంటా వెళ్తున్నాడు. సముద్రం ఒడ్డున నడుచుకుంటా వెళ్తున్నాడు. అంతలో ఆయనతో పాటు ఇంకొక వ్యక్తి, ఇంకొక చిన్న అడుగులు పడతా ఉన్నాయి. ఇంకొక వ్యక్తి, ఇద్దరు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి అంటా ఉన్నాడు, ప్రభువా నేను వెళతా ఉన్నాను, మధ్యలోనేమో కొన్ని పెద్ద అడుగులు, కొన్ని చిన్న అడుగులు కనపడతా ఉన్నాయి. చివరికి వెళ్ళిన తర్వాత 2 పెద్ద అడుగులు మాత్రమే కనపడతా ఉన్నాయి, చిన్న అడుగులు కనిపించట్లేదు. ఒకవేళ నేను అక్కడికి వచ్చి నడవలేక ఆగిపోయానా? అక్కడికి వచ్చిన తర్వాత నేను కూలిపోయానా? అక్కడికి వచ్చిన తర్వాత నా ప్రయాణం ముందుకు సాగలేదా? ఒకవేళ నీవు నన్ను అక్కడ విడిచిపెట్టేసావా? నీవు నాతో కూడా రాలేదా? నీవు నాతో నడవలేదా? ఏం జరిగిందని వ్యక్తి అంతా చాలా కలవరపడుతూ ప్రభువుని అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ప్రభు అన్నంట, నేను నిన్ను విడిచిపెట్టలేదు. కొంత దూరం వరకు నీవు నాతో నడుస్తూ వచ్చావు, కొంత దూరం వరకు నాతో ప్రయాణం చేశావు, కొంత దూరం వరకు నన్ను వెంబడించావు. అయితే శ్రమలు, శోధనలు, పరీక్షలు అధికమైనప్పుడు ఆ శ్రమలలో నీవు తట్టుకోలేక నీ అడుగు ముందుకి పడలేదు. అప్పుడు నేనేం చేశానంటే, భారమైన బరువెక్కినటువంటి హృదయంతో నింపబడి ముందుకు వెళ్ళలేనప్పుడు నిన్ను ఎత్తుకొని నా భుజముల మీద మోసుకొని నిన్ను తీసుకెళ్ళాను కొంత దూరం. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజమే, ఈ సంవత్సర ఆరంభం నుంచి ఈ చివరి దినం వరకు ప్రభు ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు కదండి, ఎన్నో వ్యాధులు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి బలహీనతలు వెంటాడిని. దేవుని స్తోత్రం కలుగును గాక. నా మట్టుకు నేను కూడా చాలా సార్లు బలహీనం అయిపోయాను. చాలా సార్లు శ్రమలు అధికమైనవి. చాలా సార్లు సంఘాన్ని, కుటుంబాన్ని, సహవాసాన్ని, పరిచర్యను, సేవని ముందుకు నడిపిస్తున్నప్పుడు, దేవుడి పని చేస్తున్నప్పుడు, దేవుడి యొక్క పనిని ముందుకు కొనసాగిస్తున్నప్పుడు, దేవుడి పని మనం జరిగిస్తా ఉన్నప్పుడు అపవాది వాని పని వాడు జరిగిస్తా ఉంటాడు కదండి. మనం దేవుడి పని చేయాలని మనం పరిగెత్తుతుంటాం, మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తుంటాం,
మనం కష్టపడతా ఉంటాం. కానీ దుష్టుడు మరొక దిక్కు నుంచి జరిగించాలని ఆశపడుతున్నటువంటి మన ఆలోచనలు దెబ్బతీసి ఆ దేవుని పనిని, దేవుని యొక్క సేవని ఆటంకపరచడానికి వాడు చేసే పని చేస్తుంటాడు. కొన్ని అటువంటి ఎదురైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఇక ఆగిపోయి, నిర్ఘాంతపోయి, నీరసం వచ్చేసి నిలబడిపోయి ఆలోచిస్తాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. బహుశా ఈ సంవత్సరం కూడా ఈ మందిరాన్ని ఓపెన్ చేయలేము, ప్రతిష్ఠించలేము, దేవుని నామం పేరిట దీన్ని ప్రతిష్ఠించలేము అనుకున్నా. అయినంత వరకు ఒక ప్రార్థన, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయిన తర్వాత మరొక ప్రార్థన. ఆర్థికమైనటువంటి పరిస్థితులు వెంటాడుతా ఉన్నాయి. శరీరంలో కొంత అనారోగ్యం వెంటాడుతా ఉంది, బలహీనత వెంటాడుతా ఉంది, శత్రువులు వెంటాడుతా ఉన్నారు. నమ్మకమైన మాటలతో మాట్లాడి మోసగించేవారు వెంటాడుతా ఉన్నారు. లోకంలో అనేక రకాలైనటువంటి నిందలు వెంటాడుతారు. ఆ ప్రయాణం చాలా భారంగా అనిపించినప్పుడు ప్రభువే జ్ఞాపకం చేసుకుని మోయలేనటువంటి పరిస్థితుల్లో, ముందుకు సాగలేనటువంటి పరిస్థితుల్లో ప్రభు ఎత్తుకొని మోసుకొని వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును. అడుగులు తడబడినా గట్టిగా అలసట పై పడినా, అడుగులు తడబడినా అలసట పై పడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తారు. చాలా సందర్భాలు పని చేయడం ఆరంభించినప్పుడు ఈ సంవత్సరంలో విరోధమైనటువంటి పరిస్థితులు, పని చేయాలని ఆశ ఉంది, ఆలోచన ఉంది, తక్కువ ఉంది, కానీ సహకరించే సహకారం లేదు, సహకరించే మనుషులు లేరు, సహకరించే పరిస్థితులు కనబడదలా. చేయి చూస్తే ఖాళీగా ఉంది. ఏంటి? దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పటికప్పుడు దేవుని పాదముల దగ్గర, ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించడం, ఎప్పటికప్పుడు దేవా నీ పని ఆగిపోకూడదు, నీ పని సాగిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు ఇది ఎలాగ ముందుకెళ్తుంది, ఎలాగ చేయగలను, ఎలాగ ముందుకు తీసుకెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, అనుకుంటూ ఉన్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, మనకి కానరానటువంటి దారి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు,
నీవు వెళ్ళు మార్గములో నేను నీకు తోడుగా వచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. నీవు వెళ్ళు మార్గములో నేను నీకు తోడుగా ప్రభువా, నీవు నాకు తోడుగా వచ్చేదను. ఈ సమస్య గురించి ఆలోచిస్తున్నప్పుడు, పోరాటం గురించి ఆలోచిస్తున్నప్పుడు, పని గురించి ఆలోచిస్తున్నప్పుడు, నిరాశ పడుతున్నప్పుడు ఏదో ఒక వాక్యము, ఏదో ఒక సేవకులో నుంచి దేవుని వాక్యము, ఏదో ఒక సందర్భంలో దేవుని వాక్యము, ఏదో ఒక సహవాసంలో నుంచి దేవుని వాక్యము, ఎక్కడికి పోయి నేను కూర్చున్నప్పుడు దేవుని యొక్క వాక్యము ఆ యొక్క సేవకునిలో నుండి, ఆ యొక్క సంఘములో నుండి, ఆ వ్యక్తిలో నుండి, ఆ కుటుంబంలో నుండి దేవుని యొక్క వాక్యము వెల్లడవుతున్నప్పుడు ఆ మాటలు నాతోనే మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం విన్నప్పుడు ఎలా అయిపోయినటువంటి వ్యక్తిని ఎలా వచ్చి, ఎలాగా పరిస్థితి చూసినప్పుడు ఎలా అయిపోయింది, వాక్యం మరలా అలాగే స్టిఫ్ గా దేవుని స్తోత్రం. అలా లోపల ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసం ఏంటంటే ప్రభువే నాతో నడుస్తున్నాడా. ఒక కూడికి నేను వెళ్ళి చాలా ప్రసంగించవలసి ఉంది. అయితే అంతకు ముందు నాకంటే ముందు ఒక ఆయన ప్రసంగిస్తా ఉన్నాడు. నేను దేవుని వాక్యం చెప్పాలి, కానీ అప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి నా హృదయం చాలా దుఃఖిస్తా ఉంది. వేదన భరితమైనటువంటిదిగా నిండిపోయింది. నేను వాక్యం చెప్పాలనే తలంపు లేదు, ఆసక్తి రావట్లేదు, నిరాశలో ఉండిపోయాను. ఆ మాటలు నేను ప్రకటన చేయడానికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళే కంటే ముందుగానే ఒక దైవజనుడు అక్కడ నాకు కొంత ఆలస్యం అయ్యేసరికి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, నీవు వెళ్ళు మార్గములన్నిటిలో దేవుడు నీకు తోడుగా వస్తాడు, దేవుడు నీకు తోడుగా వస్తాడు కనుక నువ్వు భయపడనవసరం లేదు. ప్రభు ఇశ్రాయేలుకు తోడుగా వెళ్ళాడు. ప్రభు ఇశ్రాయేలుకు తోడుగా వెళ్ళినప్పుడు ఎర్ర సముద్రం వారిని అడ్డగించింది, కానీ ఎర్ర సముద్రం వారి ఎదుట నిలవలేదు. ఎరికో గోడలు వారిని అడ్డగించాయి, కానీ ఎరికో గోడలు వారి ఎదుట నిలవలేదు. మారా లాంటి చేదైనటువంటి అనుభవం వచ్చింది, చేదైనటువంటి నీళ్లు వారి ఎదుట కనపడ్డాయి, కానీ ప్రభు వారితో ఉండటం బట్టి చేదైనటువంటి మారా మధురమైనటువంటిదిగా మార్చబడింది. కాబట్టి ప్రభు తోడున్నందువల్ల మనం విచారపడవలసిన అవసరం లేదని ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటను విన్నప్పుడు నాకు ధైర్యం వచ్చింది. హల్లెలూయా. అప్పుడు లేచి, నిజమే కదా ప్రభువా, నాకెన్ని కార్యాలు చేశావు, నా పట్ల ఎన్ని అద్భుతాలు చేశావు, నేను వాడిని ఎక్కడి నుంచి అక్కడికి తీసుకొచ్చావు, ఎక్కడి నుంచి అక్కడికి తీసుకొచ్చావు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఇలాంటి పోడియం మీద, ఇలాంటి స్టేజ్ మీద, ఇలాంటి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం మీద మాట్లాడి ఎన్నో సంవత్సరాల నుంచి కోరిక. దేవునికి స్తోత్రం కలుగుగాక. చిన్న గుడిసె, చిన్న మందిరం వేసుకొని ఇవన్నీ ఏర్పాటు చేసే మాట్లాడుతున్నాను అనుకోండి, ఏమనుకుంటారు వచ్చిన వాళ్ళు? మోయిస్ అని ఏమనుకుంటారు? ఏంటిది ఇదంతా అవసరమా? పైన ఎలా ఉంది? దేవునికి స్తోత్రం కలుగుగాక. అని ఆశపడినటువంటి ప్రాణాన్ని దేవుడు ఎప్పుడు తగిన కాలం, తగిన హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ మనకి దేవుడు అవసరమని తలంచాడు. స్తోత్రం చెప్పి గట్టిగా హల్లెలూయా. ఇవన్నీ మనకు అవసరమని ఆయన తలంచాడు. అవసరం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాం. అప్పుడు నేను చాలా ధైర్యపరచబడి మరలా తిరిగి ఇదిగో దేవుడు చేస్తున్నటువంటి కార్యముల గురించి ప్రజలకు వివరిస్తాను, జనులకు వివరిస్తూ ఉన్నాను. దేవుని యొక్క జనులకు ఆయన మాటలు తెలియజేస్తూ అనేక రకాలైనటువంటి సంగతులు. నిజమే, ఈరోజు వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో కూడా ఒకసారి మనం ఆలోచించి, ఈ సంవత్సరం ఆరంభం నుంచి ఎంతవరకు ప్రభువు నడిపించినటువంటి విధానాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి, ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి, ఒక స్మరణకు తెచ్చుకోండి, ఒకసారి గ్రహించండి ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి దేవుడు మనల్ని
తీసుకొని వచ్చి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము అనేకమైనటువంటి కష్టమైనటువంటి మార్గాలు గుండా వెళ్తున్నప్పుడు, బలహీనమైనటువంటి మార్గాలు గుండా వెళ్తున్నప్పుడు, బలహీనమైనటువంటి హృదయం కలిగినప్పుడు, నిరాశతో నిండినప్పుడు, చాలా దుఃఖంతో నిండినప్పుడు ప్రభువే మనకు తోడుగా ఉన్నాడని మనం ధైర్యము దేవుని స్తోత్రం కలుగును. కానీ అటువంటి సమయంలో, ఆ భారమైనటువంటి సమయంలో అంత చేతులు ఎత్తినప్పుడు అంట ఒక తండ్రి తన బిడ్డ బరువెక్కి నడవలేని బలహీనమైన స్థితిలో ఉంటే ఎలాగ ఆ బిడ్డను పైకెత్తుకొని మోసుకొని క్షేమకరమైనటువంటి గమ్యానికి సురక్షితంగా తీసుకుని వెళ్తాడో అలాగ ప్రభు ఈ సంవత్సర ఆరంభం నుంచి చివరి రోజు వరకు తీసుకొచ్చాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 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 సాయంత్రం సాక్ష్యాలు ఎన్ని చెప్తా ఉంటాం మనం. చెప్పాలి. నేను కూడా ఒప్పుడు శరీర సంబంధమైనటువంటి బలహీనతలు వెంటాడుతాను. చాలా కాలం నడుము నొప్పితో బాధపడ్డాను. ప్రయాణాలు ఒక్కడే కొన్ని వందల వేల కిలోమీటర్లు రామం లేకుండా తిరుగుతూ ఉంటున్నప్పుడు, బండి మీద కారులో అనేక స్థలాలకు వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, రాత్రి పగలు, వర్షం, మంచు, గాలి, ఎండ, వాతావరణం ఎలా ఉన్నా సరే ఆగకుండా దేవుని యొక్క పనిలో క్షణమాత్రం రెప్పపాటులో తప్పించబడినటువంటి ప్రమాదాలు ఎన్నో. రెప్పపాటులో తప్పించబడినటువంటి ఎన్ని మనం గుర్తు చేసుకుంటా ఉంటే ప్రభు లేకపోతే ఈ ముగింపు రోజుకి ఈ విధంగా మనం సజీవులుగా ఉండేవారిని. నిన్ననే ఒక సహోదరుడు ఆయన చనిపోయాడని నాకు ఫ్లెక్స్ మీద ఫోటో చూస్తే నేను చాలా బాధపడ్డాను. అయ్యో చనిపోయాడని. ఎందుకంటే నిజమే ప్రభు మరి ఆయన మనల్ని సజీవుల లెక్కలో ఉంచి సజీవులుగా ఉన్నటువంటి మనం ఏం చేయాలి? హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం చదవండి. సజీవులుగా ఉన్నటువంటి మనం ఏం చేయాలి? హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆలయముతోను చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటిని పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. ఎడ్లకు బదులుగా మా పెదవులను నీకు అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. దేవుని స్తోత్రం కలుగునుగా. చూడండి, ఈ సంవత్సర ఆరంభం నుంచి సంవత్సర అంతము వరకు తీసుకొచ్చినటువంటి ప్రభువులకు మనం ఏం అర్పించాలి? మనం ఏం చెల్లించాలి? మనం ఏమి దేవునికి సమర్పించాలి అంటే, ఇశ్రాయేలీలు దేవుని ప్రజలట వారి పెదవులను దేవునికి అంటే వారి పెదవుల నుండి వచ్చుతున్నటువంటి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. వారి పెదవుల నుండి వచ్చినటువంటి కృతజ్ఞతలు, హృదయపూర్వకమైనటువంటి అర్పణలు, స్వేచ్ఛాయుత అర్పణలు, జిహ్వ ఫలములు, జిహ్వ బలులు దేవునికి అర్పించాలి. నైవేద్యములు దహన బలులు నీవు కోరునా నా ప్రాణాత్మ.
ఎర్ర సముద్రం నీ ఆజ్ఞనే ఆహారాయి చూడండి, ఎడ్లకు బదులుగా మా పెదవులను అర్పించుచున్నాం. ఇశ్రాయేలు దేవుడు వారిని నడిపించిన స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు కూడా నేను కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞత అర్పణ చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు ప్రభువుకు సమర్పించాలి. ఏమిటి దేవుని సన్నిధిలో మనం చెల్లించవలసినటువంటి కృతజ్ఞత అర్పణలు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఏమిటి అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం ఒకసారి మనం చూస్తే, మన దేవుడు మనకి తండ్రి వలె ఉండి మనలను నడిపించుచున్నందున తండ్రికి కుమారుడు ఎలా సేవ చేయను దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేవాది దేవుని యొక్క చేత ఈ సంవత్సరాంతం వరకు ప్రభు చేత మనం నడిపించబడ్డాం. దేవుడు మనం తప్పించి, రక్షించి, సంరక్షించి, పోషించి, బలపరిచి, స్థిరపరిచి చేసినటువంటి వేళ్ళన్నింటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఒక తండ్రి తన కుమారుడు ఎలాగ ప్రేమిస్తాడు, కుమారుడు తిరిగి తన తండ్రికి ఎలాగ పరిచయం చేస్తారో మనము కూడా మన తండ్రి అయినటువంటి దేవునికి సేవ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు ఈ సంవత్సరం అంతా కాపాడి భద్రపరిచాడు. ఆనందిస్తాం, సాక్ష్యం చెబుతాం. అంతటితో అయిపోతుందా? అయిపోతుందా? ఆశీర్వాదం గారు అయిపోతుందా? అయిపోయిందా? అయిపోకూడదు. స్తోత్రం కలుగును గాక. అంతటితో కాదు, నోటి మాటతో కాదు, ప్రభువుతో ఒక తీర్మానం వచ్చింది. ప్రభువా, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి, ఆశీర్వాదం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, దీవెనిచ్చి, నన్ను బలపరిచి, ప్రోత్సహించి, నడిపించినందుకు నీకు కృతజ్ఞత కలిగి మరింతగా నేను నీ కొరకు సేవ చేయాలి. దేవుని స్తోత్రం కలుగును. సేవ చేసి నేను సంతోషపరుస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు చేసినటువంటి కార్యము మర్చిపోకూడదు. మనము దేవుని కుమారులమైతే దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలంట? నమ్మకమైన వారిగా ఉండాలంట. ఎలా ఉండాలి? నమ్మకమైన వారిగా. నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఎవరైతే ఉంటారో అటువంటి వారికి దేవుడు మెండైన దీవెనలు కుమ్మరిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నమ్మకమైనటువంటి వారు దేవునికి కుమారులు అవుతారు, దేవునికి పరిచారకులు అవుతారు, దేవుని పరిచర్య చేసేటువంటి దేవుని యాజకులు అవుతారు, దేవునికి పరిచర్య చేసే దేవుని యొక్క పరివారం అవుతారు. కాబట్టి నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి. అపనమ్మకస్తులు ఎలా ఉంటారంటే పని అయిపోయిన తర్వాత మర్చిపోతారు. నమ్మకమైనటువంటి వారు ఎలా ఉంటారంటే చేసిన మేలును మర్చిపోతారు, దావీదులాగా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా నమ్మకమైనటువంటి వారు వలె ఉండాలి. మరి నమ్మకమైనటువంటి వారు ఎలా ఉంటారు? తండ్రిని సంతోషపరుస్తారు. ఎవరిని సంతోషపరుస్తారు? తండ్రిని సంతోషపరుస్తారు. తండ్రి యొక్క పని
తండ్రి యొక్క బాధ్యత, తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క ప్రణాళిక ఏమిటని గ్రహిస్తారు. చూడండి, యోహాను సువార్త 8:29, నేను నా తండ్రికి ఇష్టమైనటువంటి పని ఎల్లప్పుడూ చేయుచున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. మత్తయి సువార్త 3:16-17 వచనాల్లో ఉంది, ఇదిగో నన్ను పంపినవాడు. మత్తయి సువార్త 3:16 వచనం, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఆకాశం నుంచి ఒక శబ్దము వచ్చి వినపడతారు. దేవుని పిల్లలమైనటువంటి మనమంతా దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేయాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి తన కుమారుని లోకానికి పంపినప్పుడు కుమారుడు ఏం చేస్తున్నాడు? తండ్రికి ఇష్టమైనటువంటి కార్యాలు. మనం కూడా తండ్రికి, పరమ తండ్రికి ఇష్టమైనటువంటి కార్యాలు చేయాలి. అప్పుడు మనము ఎలా ఉంటాము? ఆయనకి ప్రియమైనటువంటి పిల్లలుగా ఉంటాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1 ఉంది, మీరు ఏమై ఉండాలి? కావున మీరు ప్రియులైన పిల్లల వలె. ఎలాంటి పిల్లలుగా ఉండాలంట? ప్రియులైనటువంటి పిల్లలు. తండ్రికి ఇష్టమైనటువంటి కుమారుడు, తండ్రికి ఇష్టమైన కుమార్తె, తండ్రికి ఇష్టమైనటువంటి సంఘము, తండ్రికి ఇష్టమైన కుటుంబం లాగా మనం ఉండాలి. అదే ఆయనకి మనం చెల్లించే నిజమైనటువంటి కృతజ్ఞత. దేవుని స్తోత్రం కలుగును. 10 మంది కుష్టి రోగులు త్రోవను నడిచి వెళుతున్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును వారు ఎదుర్కొన్నారు. అయితే 10 మందిని ఆయన మీరు త్రోవలు వెళ్ళి చూడండి స్వస్థత పొందుతారన్నారు. 10 మంది కుష్టి రోగులు స్వస్థత పొందారు. కానీ ఒక్కడు మాత్రమే దేవాలయంలో నిలబడి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. మిగిలిన 9 మంది వెళ్ళిపోయారు. హల్లెలూయా. అలాగ ఉండరాదు. మనం ఎలా ఉండాలి? మనము దేవుడు చేసినటువంటి మేలును పొందిన తర్వాత కృతజ్ఞత కలిగినటువంటి వారుగా, ఎప్పుడైతే కృతజ్ఞత కలిగినటువంటి వారుగా ఉంటారో వారే తండ్రికి ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి పిల్లలు. అందుకని ఎఫెసీ సంఘంతో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ప్రియమైనటువంటి పిల్లలు. 2 రకాలైనటువంటి పిల్లలు ఉన్నారు. చూడండి, 2 రకాలైనటువంటి జనాంగం ఉంది. మొదటి జనాంగము ఎవరు? ఇస్మాయేలు సంతతి. రెండవ జనాంగము ఇస్సాకు సంతతి. ఏ సంతతి వారు దేవునికి వారసులయ్యారు? ఇస్సాకు సంతతి వారు. ఇస్సాకు అనగా వాగ్దానం చేసి దేవుడు అనుగ్రహించినటువంటి అబ్రహాం యొక్క సంతానం. ఇస్సాకుని దేవుడు అనుగ్రహించాడు. ఇస్సాకు మీద దేవుడు వాగ్దానం చేశాడు. కనుకనే ఆ సంతానాన్ని ఇంకా 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 దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నాడు. వాగ్దానం చేయబడినటువంటి వారంగా మనం ఉండాలి. చూడండి, ప్రభువుకి ప్రీతికరమైనది ఏదో అది మాత్రం మనం చేసి ప్రభువుకి వ్యతిరేకంగా ఉండి విడిచిపెట్టేసేయాలి. చూడండి, ఎందుకంటే ఈ రోజున మనం చూస్తూ ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకమైన సంఘములో గాని, మన కుటుంబంలో గాని, మన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో గాని ఉండడానికి ప్రభుకి ఇష్టం లేనే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:10 ఉంది. చదవండి. ప్రియులైనటువంటి పిల్లలు, ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు. చూడండి, 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో 3వ వచనంలో, 5వ అధ్యాయంలో 12వ వచనం ఒకసారి చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. తిమోతికి రాసిన 2వ పత్రిక తీయండి ఒకసారి. 3వ అధ్యాయము. పైకి భక్తి గల వారి వలె ఉండి 3వ అధ్యాయము
మొదటి వచనం దగ్గర నుంచి ఒకసారి చూస్తే, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు. చూడండి, దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండాల్సినటువంటి వారు ఎవరంట? దేవుడు ఆయన పిల్లల్ని ప్రియమైన వారిగా ఉండాలనుకుంటున్నాడు, స్వచ్ఛమైన వారిగా ఉండవాలని కోరుతున్నాడు, స్వార్థము లేని వారిగా ఉండాలని కోరుతున్నాడు. కానీ అపవాది వారి లోపల ఏం పెట్టేస్తున్నాడు చూడండి. ధనాపేక్షులు, స్వార్థప్రియులు. ఏలైనగా మనుషులంట స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులు కవిదేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, ఆదితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారి వలె ఉన్నారు. ఇట్టి వారికి నీవు విముఖుడవై ఉండుము. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కిందుంది, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను, సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇంటిలోంచి వచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరారు. ఎన్నే అనువారు మోషేని ఎదిరించినట్టు వీరు చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరిస్తూ ఉన్నారు. చూడండి, ప్రేమ కలిగి నడుచుకోవాల్సినటువంటి పిల్లల్లో ఉన్నటువంటి దుష్ట సంబంధమైనటువంటి మనస్తత్వంలో ఉన్నటువంటి లక్షణాలు. ఇక్కడంతా బెంకములు ఆడుతున్నారంట, అహంకారులుగా ఉంటున్నారంట, దూషిస్తున్నారంట, తల్లిదండ్రులకు అవిధేయులుగా నడుచుకుంటున్నారు, శారీరక సంబంధమైనటువంటి తల్లిదండ్రులను గౌరవించట్లేదు, అలాగే ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు కూడా గౌరవించట్లేదు. ఆత్మ సంబంధమైనటువంటి తల్లిదండ్రుల యొక్క మాటను విననటువంటి వారిగా ఉంటున్నారు. అందుకని అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు చాలా మంది ఈ కోవలో చెంది దేవుని యొక్క ప్రేమలో నుంచి దిగజారిపోయారు. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసారంటే, దేవుని కుమారుడిగా ఉండవలసినటువంటి వ్యక్తి దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఇశ్రాయేలీయులందరిలో కూడా అబ్షాలోము చాలా అందమైనటువంటి వాడు. ఎంత అందమైన వాడంటే చాలా అందమైన వాడు. ఆయన తల వెంట్రుకలంట తల దగ్గర నుంచి ఎక్కడంటే నేల కాంటున్నాయి అంట. ఆయన నడిచి వెళ్తున్నప్పుడు ఆ వెంట్రుకలంటే నేలకు వస్తా ఉండే, నేలని ఈడ్చుకుని వస్తా ఉండే. సంవత్సరానికి ఒకసారి తల వెంట్రుకలు కత్తిరిస్తున్నప్పుడు 200 తులాలు అవుతున్నాయి అంట ఆయన తల వెంట్రుకలు. అంత సౌందర్యం కలిగినటువంటి వాడు, అంత సౌందర్యం కలిగినటువంటి వాడు ఇశ్రాయేలు జనాంగంలో ఎవరు లేరు. అంత సౌందర్యవంతమైనటువంటి అబ్షాలోము. కానీ ప్రయోజనమే లేదు. తన తండ్రి అయిన దావీదుకి శత్రువులాగా మారిపోయాడు. అంత సౌందర్యవంతమైనటువంటి కుమారుడు కలిగినటువంటి దావీదుకి సంతోషమే లేదు. ఎందుకంటే తెలుసా, తండ్రి మార్గమును విడిచిపెట్టి వేరొక మార్గంలో శత్రువుగా మారిపోయి ప్రయాణం చేస్తారు. సంఘంలో ఎంతమంది ఉన్నా, సంఘంలో విస్తారమైనటువంటి జనం ఉన్నా దేవునికి సంతోషం ఉంటుందా? ఉంటుందా? ఒక తండ్రికి 7 కుమారులు ఉన్నారు, ఆయన సంతోషమే లేదు. ఎందుకంటే ఆ 7 కుమారులు ఒక్కడు కూడా తండ్రి మాట వినేవారు లేదు.
నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట విని నడుచుకోవాలి. తండ్రికి ప్రియమైన పిల్లల్లాగా ఉండాలంట. తండ్రికి ప్రియమైనటువంటి పిల్లల్లాగా కృతజ్ఞత కలిగినటువంటి వారుగా మనం నడుచుకోవాలి. సాయంత్రకాలం సమయంలో ప్రత్యేకమైనటువంటి సందేశం, పాద పరిచర్య, ప్రభు బలారాధన, అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మనం వింటాం. దేవుడు ఇటువంటి కృప మీ అందరికి దయచేయను గాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ సంవత్సరంలో మీరు మా ఎడల జరిగించిన కార్యాలు, అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలన్నిటిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా అద్భుతాలు చేయి దేవుడు. ఒక తండ్రి తన బిడ్డను మోసుకొని వచ్చినట్లుగా, ఒక కాపరి తన మందను నడిపించుకొచ్చినట్లుగా, ఒక యజమాని తన పనివారిని జాగ్రత్తగా సంరక్షించినట్లుగా, ఒక పక్షి తన పిల్లను రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా ఈ సంవత్సర ప్రారంభం నుంచే అందరూ మోకరించండి. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ నోరు తెరిచి ప్రార్థించండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి, యేసయ్యా పక్షి తన రెక్కల మీద తన పిల్లలను మోసుకొని వచ్చినట్టుగా, గూటికి తీసుకొని వచ్చినట్లుగా ఈ 2023 సంవత్సరంలో ఎన్నో వ్యాధులు, ఎన్నో బాధలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బంధకాలు నన్ను వెంటాడినప్పటికీ నీ కృప నన్ను విడిచిపోలేదు. నీ కృప నన్ను విడిచిపెట్టలేదు. నీ ప్రేమ నన్ను విడిచిపెట్టలేదు. నీ త్యాగము, నీ పిలుపు, నీ ప్రత్యక్షత, నీ అభిషేకము నన్ను విడిచిపోలేదు. నీ అభిషేకముతో నన్ను విడిచిపోలేదు. నన్ను కాపాడావు, నన్ను బలపరిచావు, భద్రపరిచావు, సంరక్షించావు. ఏ కాలంలో, ఏ సమయంలో ఏది నాకు అవసరమో దాని ద్వారా నా హృదయాన్ని సంతోషింపజేశావు, నా హృదయాన్ని తృప్తిపరిచావు. నేను కోరిన రేవునకు నడిపించావు యేసయ్యా. స్తోత్రం చెల్లిస్తున్నాను. వ్యాధులు వెంటాడిన, సమస్యలు వెంటాడిన, పోరాటాలు వెంటాడిన, అనారోగ్యం వెంటాడిన, శత్రువులు వెంటాడిన, విరోధులు వెంటాడిన, ఒంటరిని హేళన ఎగతాళి చేయవారు నన్ను వెంటాడిన, వారి చేతులకు నన్ను అప్పగించలేదు. కాపాడు, బలపరుస్తూ, ప్రోత్సహిస్తూ, కృప చూపించు. మరొక నూతన సంవత్సరంలోనికి నన్ను అడుగు పెట్టేటట్లుగా చేస్తుంది. ఈ నూతన సంవత్సరంలో నూతన సంతోషం, నూతన ఆనందం, నూతన ఆశీర్వాదంతో ముందుకెళ్ళేటట్లు మీరు కృప చూపించండి. సిద్ధమైన వాక్యాన్ని బిడ్డలందరూ హృదయాలు నీరు కట్టి ఫలింపు దయచేసి అభివృద్ధి పొందించండి. కీర్తి, ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపిస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నాన్న సహవాసం, సమాధానం ఇప్పుడు వచ్చిన మనకు సకలతోటి పరిశుద్ధులు కానీ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సాయంత్రం